జగన్ హయాంలో కులాల కార్పొరేషన్లు కుప్పలు తెప్పలు పెట్టారు. అనేక మందికి పదవులు వచ్చినాయి. కానీ ఆ కార్పొరేషన్లకి నిధులు ఇవ్వలేదు. నిధులు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు లోన్లు ఇవ్వలేదు. దానివల్లనే అంతమందిని పెట్టిన రాజకీయ పదవులైన వాళ్ళు పట్టించుకోలేదు జగన్ని. అలాగే ఏ ప్రయోజనం అందలేదు కాబట్టి ఆయా సామాజిక వర్గాలు పట్టించుకోలేదు. ఇప్పుడు చంద్రబాబు అట్లా కాదు. బీసీలకు సంబంధించి 1360 మంది లబ్ధిదారులకు 28 కోట్ల లోన్లు, ఈబీసీకి 65 మందికి 1.93 కోట్ల లోన్లు, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి 214 మందికి 6.51 కోట్ల రూపాయల లోన్లు, రెడ్డి సామాజిక వర్గానికి 149 మంది లబ్ధిదారులకి 4.5 కోట్లు, ఆర్యవైశ్య సామాజిక వర్గానికి సంబంధించిన 70 మందికి 2.17 కోట్లు, క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన నలుగురికి 0.15, బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన 31 మందికి 1.10 లక్షలు అంటే 1,10,00,000, కాపు సామాజిక వర్గానికి 461 మందికి 15.48 లక్షల రూపాయలు చొప్పున తదితర కార్పొరేషన్ల నుంచి లోన్స్ ఇప్పించారు. అలాగే దాదాపుగా ఒక 70-80 మందికి ఏం వ్యాపారం చేయాలో అర్థం కానటువంటి వాళ్ళకి ప్రత్యేకించి ఇప్పుడు వస్తున్నటువంటి ఈ మందులకి బదులుగా ఆల్టర్నేటివ్గా అదే మందులకి సంబంధించి రా మెటీరియల్తో తయారు చేసినటువంటి జనరిక్ ఫార్మాస్యూటికల్ దుకాణాలు కూడా పెట్టించారు.